హాయ్ హాయ్ చెప్పమ్మా. వెల్కమ్ టు మై ఛానల్ సోనీ బంగారు. ఈ సోనీ బంగారు మా బంగారు తల్లికి మూడు సరిగ్గా ఉండదు. ఒక్కోసారి బాగానే ఉంటుంది, ఒక్కోసారి ఇక చూడండి లైవ్ చేద్దామన్నా అంతే, వీడియోస్ చేద్దామన్నా అంతే. దీనికి మాత్రం బాగా పాటలు డాన్సులు చెయ్యాలి, నా ఒళ్ళు హోనం అయిపోతుంది. ఈరోజు నేనైతే నిజంగా ఒక 4 మంచి మాటలు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. తరాలు మారినా యుగాలు మారినా మాటలే కానీ చాటలో ఏం కనిపించదు. చాలామందికి తెలిసిన విషయమే, అందరూ అనుభవిస్తున్న విషయమే, అందరూ చూస్తున్నది. సో ఏంటంటే ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి ఇంకా అన్ని విషయాల్లోనూ ఆడపిల్ల అంటే ఆడపిల్ల అంతే. ఎవరో మహానుభావులు ఉంటారు, మహాలక్ష్మి పుట్టిందని, వాళ్ళ కుటుంబంలో పుడితే ఒక అదృష్టం అనుకుంటా, లేకపోతే ఇలా అనకూడదు. కాకపోతే నిజంగా ఎంత ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్గా మారిపోవడానికి ఆడపిల్ల ఒక ఏజ్ వచ్చిన తర్వాత దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. చెప్పుకోవడానికి చాలా జోక్గా ఫన్నీగా చెప్పుకుంటాం, కానీ రియల్గా అనిపించేటప్పుడు మాత్రం అసలు భలే అనిపిస్తుంది. సో ఈ వీడియో అయితే మీరు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా రండి. ఆడపిల్ల పెళ్ళయిన దగ్గర నుంచి ఇంకా తల్లి అయ్యి ఇంక చివరాఖరికి అన్నీ అయ్యి ఇదయ్యే వరకు ఇంకా ఎలా చెప్పాలో కూడా తెలియని విషయం ఏంటంటేనండి, ఫస్ట్ ఒక ఆడపిల్ల పుట్టింది అనుకోండి, సెకండ్ టైము కొంత గ్యాప్ ఇచ్చి ఇంకొక వాళ్ళకి ప్లాన్ చేసుకుందాము అనే టైం కూడా ఇంట్లో వాళ్ళు ఎవరు. పుట్టింది ఆడపిల్ల, రెండోసారి ప్రెగ్నెంట్ అయితే ఆ అమ్మాయి ఎంత టెన్షన్ పడాలో, ఎంత ఇదైపోవాలో నిజంగా చాలా కొన్ని కేసులు అయితే మనం చూస్తూ ఉంటాం, పేపర్లో చదువుతూ ఉంటాం రెగ్యులర్గా. లేకపోతే మన కుటుంబాల్లోనే కొన్ని జరుగుతూ ఉంటాయి. మా కుటుంబంలో కూడా ఉందిలేండి అలాంటిది. 2 ఆడపిల్లలు పుడితే చాలు, ఇంకంతే. ఆడపిల్లలు కదా, దీనికి మగపిల్లడు పుట్టడు, లేకపోతే 2 ఆడపిల్లలు పుట్టారు నాకు అక్కర్లేదు. మూడోసారి ఉంచుకునే మహానుభావులు ఉంటారు. ముగ్గురు ఆడపిల్లలు పుట్టించే వాళ్ళు కూడా ఉంటారు. ముగ్గురు చాలక నలుగురు కోసం కూడా ఇంక ఇది మనిషి కాదు. ఈ కనే ఆడది ఎవరైతే ఉన్నారో అది మనిషి కాదు, ఒక జంతువులాగానే ట్రీట్ చేస్తారు, ఒక జంతువు పశువులాగానే ప్రవర్తిస్తారు అంతే. బిడ్డకి గ్యాప్ ఉండాలి. ఆ పుట్టిన బిడ్డలకి సరైన పోషకాహారాలు ఉండవు, వాళ్ళని పెంచుకునే టైం ఉండదు, వాళ్ళని చూసుకునేది ఉండదు. ఇంకోసారి టొయ్యమంట బిగిన్ అయిపోతుంది. అది వద్దు కాదు అంటే అత్తగారు ఫైరు, ఆయన గారు గోల. ఏంటి అంత నీ ఇష్టమేనా? అయ్యో అసలు ఆరోగ్యం గురించి పట్టించుకునేది లేదు, హెల్త్ గురించి చూసేది లేదు. కొంపదీసి ఆ ఫస్ట్ పుట్టిన వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏముందిలే తర్వాత చూసుకోవచ్చులే, ముందు ఇంకొకరికి రెడీ అయిపోవాలి. నీకు మగపిల్లోడు పుట్టే వరకు ఇంకా అసలు ఆపరేషన్ అనే మాట ఉండదు, నువ్వు కంటానే ఉండాలి, కనాల్సిందే అంతే సచ్చినట్టు అని ఆర్డర్లు వేసి మహారాజులు కూడా ఉన్నారు. 2 ఆడపిల్లలు పుడితే చచ్చినట్టు అమ్మగారి ఇంటికాడ ఉంటే ఉండు, ఏదో ఒక వంకతో దాన్ని వదిలించుకోవాలి, పుట్టింట్లో వదిలిపారేయాలి అంతే. అది 2 ఆడపిల్లలకి అందే. అటు పెంచి పెద్ద చేసి పోషించే స్తోమత నాకు లేదు, నా ఎంజాయ్మెంట్ నాది, నా వచ్చిన డబ్బులతో నేను బ్రతాన్ని తింటాను, ఇదేమైపోతే నాకెందుకు అని ఆడపిల్లల మీద పిల్లల్ని వదిలేసే మహారాజులు కూడా ఉన్నారు. ఎందుకు కంటారో మరి అర్థం కాదు, ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటారో అసలు అర్థం కాదు. అసలు మగోడు పుట్టాలి అంతే, మగోడిని కనాలి అనే ప్లానింగ్ మీద కూడా ఉండి అలా 4 కానుకలు 5 కానుకలు కనిపించే వాళ్ళు కూడా ఉంటారు. ఒక సంఘటన అయితే నాకు ఈ మధ్యనే తెలిసిందండి. ఒక ఆవిడకి ఫస్ట్ నేను సింగింగ్ యాప్లో ఉంటే అక్కడ ఒక ఆవిడ బాగా పరిచయం అయితే చెప్పారనమాట. అయితే ఆవిడ చాలా చిన్న వయసు అనమాట. ఆవిడ 3 పిల్లల తల్లిని అని అంటుంది. అంటే మగవాళ్ళకి చిన్న వయసులో పెళ్ళి అయిపోయిందేమో అనుకుని మేము అనుకున్నాం. కాదు, ఆవిడ ఏం చెప్పారంటే మా అక్కకి ఫస్ట్ ఒక పాప పుట్టింది, సెకండ్ టైము పాప పుడుతుందేమోననే భయంతోనే అసలు ఆ టార్చర్ తట్టుకోలేక ఆడపిల్ల పుట్టిందా నువ్వు పుట్టింటికాడే ఇంకంతే, ఇంటికి వచ్చేది లేదు, వచ్చే సీన్ లేదు నువ్వు అని అన్నారనేసి. ఇంకంతే ఆవిడ ఆ టెన్షన్తోనే ఆ ఇదితోనే అసలు ఆ డెలివరీ టైంలోనే చనిపోయింది. ఇంకొక ఆడబిడ్డే పుట్టింది. అసలు ఆ షాక్ ఆవిడ విని చనిపోయిందేమో, అసలు దానికి కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆవిడ అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంది. ఆడపిల్ల పుట్టింది రెండోసారి అనగానే గుండె ఆగిపోయి చనిపోయిన అంత సిచ్యువేషన్ క్రియేట్ చేశారట.
అయిపోయింది. ఇంకేంటి నెక్స్ట్ ఇంకో పెళ్ళికి రెడీ అయిపోతాడు కదా. వండ మహా మరి ప్రబుద్ధుడు ఎంతోటి ఓడు వడక దొరకరా అని అమ్మ బాబు తీసుకొచ్చి మనకు కట్టబెడతాడు. ఈ అందగాడు సుందరాంగుడు. వీడేమో ఇంకా ఆ మగోడు పుట్టే వరకు ప్రాణాలు తోడేసేస్తా ఉంటాడు. మౌకులోడు ఆడొచ్చి ఇడికి ఒక పిండం పెడతాడు. ఏం పెడతాడో మరి. ఆడపిల్లలు మాత్రం అది పెట్టరు. ఆడపిల్లలు అంటేనే ఇది. ఆడపిల్లల్ని చదివించి ఆడపిల్లల్ని ప్రయోజకులు చేద్దాము అసలు ఆ సంగతి పక్కన పెడితే ఆడది ఎందుకు పనికిరాదు, దీన్ని పెళ్లి చేసి కట్నం ఇవ్వాలి. ఈ వరకట్నం ఇచ్చి ఇది వరకు చేసుకునే వాళ్ళంట కన్యాశుల్కం అలా వస్తే బాగుండు. మళ్ళీ ఈ ఆడవాళ్ళకి పట్టిన దరిద్రం శని వదిలిపోద్ది. ఈ కట్నాలు వేధింపులు కూడా తగ్గుతాయి. ఆవిడికి ఇప్పుడు రెండోసారి ఏం చేశారు, ఆమెనిచ్చి మళ్ళీ పెళ్లి చేశారు. ఏం చేస్తారు చెప్పండి. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్న పిల్లల కోసం తప్పనిసరి చేయాల్సి వచ్చింది. మ్యారేజ్ చేశారు. అలా అక్క పిల్లలు ఇద్దరు ఆడపిల్లని చూసుకోవడానికి ఈవిడికిచ్చి చేశారు. ఈవిడికి కూడా ఆడపిల్ల పుడితే మరి ఈవిడిని వదిలేసేవాడే ఏమో మరి మహానుభావుడు. ఈవిడికి ఒక బాబు పుట్టాడు. ఇంకా ఆవిడ చాలని ఉంచుకున్నారు. అలాగా చిన్న వయసులోనే ఆవిడ ఇష్టాలని పక్కన పెట్టి ఆవిడకి ఆశలు కోరికలు ఏం లేవు. ఆ అక్క వాళ్ళ భర్తని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఇలా చెప్పుకుంటే పోతే బోల్డ్ ఉంటాయి. అన్నీ అని కూడా మనం చెప్పలేము. బోల్డ్. నేను ఇంకా ప్రతి వీడియోలోనూ కొన్ని విషయాలు చెప్పాలి అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక దయచేసి ప్లీజ్ లైక్ చేయండి. మరి పోనీ నువ్వు మాట్లాడతావా? మా అమ్మాయికి మాట్లాడేది ఉద్దేశం లేదు. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా సోనీ చేత మాట్లాడిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. బాయ్.